నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. నందిపేట మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూసినా ఎరువు అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యూరియా యాప్ ను రద్దు చేసి రైతులకు నేరుగా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు మా పంటలు రావాలా మాకు సమాధానం చెప్పాలి. రైతులందరం కలిసి సుమారు 500 మంది రైతులము నందిపేట వివేకానంద చౌరస్తాలో యూరియా బస్తాల కొరకై ధర్నా చేయడం జరిగింది. అయితే ఇక్కడికి ఏఈఓ గారు వచ్చి బీమా ఇచ్చారు. రేపటి వరకు యూరియా బస్తాలు అసలు 15 రోజుల నుంచి రైతులకు రావట్లేదు. ఈ వరి చివరి దశలో ఉంది. ఇప్పుడు పొట్టమంది అయ్యకపోతే మా పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఈ గవర్నమెంట్ వెంటనే ఈ రైతులందరికీ యూరియా ఇప్పించాలి. తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఎవరికి ఆ యాప్ ఇప్పుడు తలవేద యూరియా వచ్చింది, విత్ 50 సెకండ్లలో అయిపోయింది. చుమ్రాలపల్లి వచ్చింది, నిమిషంలో అయిపోయింది. తక్షణమే రైతులకు అవగాహన లేదు. తక్షణమే రైతులకు సరిపడే యూరియా ఇచ్చి తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి పొలాలన్నీ. ఈసారి కనుక ఈ 4-5 రోజుల యూరియా లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు మా రైతులకి. ఇక ఉరితాడే శరణ్యం మా రైతులకు. దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు మాకు యూరియా బస్తాలు ఇప్పియాలి. యూరియా బస్తాలు రైతులని ఎడ్యుకేటెడ్ చేయకుండా ఇలాంటి కొత్త యాప్లను తీసుకొచ్చి రైతులని చివరి దశలో ఉన్న పంట పొలాలకు సరిపడా యూరియా సప్లై చేయక దాని ద్వారా వచ్చే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. కావున ఈ యూరియా యాప్ వల్ల అందరికీ చదువు రాదు, అందరికీ స్మార్ట్ ఫోన్లు లేవు, రైతులకు ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉండదు. ఇలాంటి గౌరవ మంత్రివర్యులకు తెలియజేయనది ఏమనగా ఇలాంటి రైతులను ఎడ్యుకేట్ చేయకుండా ఇలాంటి కొత్త యాప్లు తీసుకురావాలని అని కోరుతున్నాను. ఎందుకంటే ఈ యాప్ని మాత్రం తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. పైసలు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, పైసలు లేని వాళ్ళు చచ్చిపోతారు. పైసలు ఉన్నోళ్ళు యాప్ బంద్ చేయండి, ఫోన్లో ఉన్నది అది బంద్ చేయండి, మాకు వేయరాదు, మాకు ఇల్లు కూడా రావు. ఈ వచ్చిన వాళ్ళు అన్ని ఒత్తుకొని మందులు తీసుకుంటారు, మాకేం రాదు. మాకేం రానప్పుడు ఎట్లా బతకాలా, మంది ఎట్లా రాలా, మేము సచ్చుడే ఉన్నది. ఇప్పుడు నాటించండి ఒకటే సరిగాలినాం, ఇప్పుడు లేనే లేదు మందు. ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పంపి, దయచేసి పంపి మారదు. బాల్కొండ మండలంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియాకు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితులు గంజాయి అమ్ముతున్నట్లు ముందస్తుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించగా వారి వద్ద నుండి మొత్తం 1.2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాల్కొండ పోలీసులు ఒక గాంజా అమ్మే
ఒక ముఠాని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్లు A1 మొహమ్మద్ అమ్జద్ అలీ, ఒక జూనియర్ అక్యూజ్డ్ కూడా ఉన్నాడు. అది కాకుండా మొహమ్మద్ నయీం, ఇతను ఆర్మూర్ పెర్కిట్, అతను మనోజ్ కుమార్, ఇతను బాల్కొండ మండలం, జక్కుల గోవింద్, ఇతను వచ్చేసి ఇతను కూడా బాల్కొండ మండలం, అదనాన్ జిరాజ్ నగర్ ఆర్మూర్ ఈ ఆఫ్ గాంజాని జప్తు చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొంతమంది అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మున్ని అని, కిన్వట్, వహీద్ సుల్తాన్ ఆర్మూర్, సోఫియాన్ ఆర్మూర్, ఇట్లా చాలామంది అబ్స్కాండింగ్ ఉన్నారు. విషయం ఏమిటంటే ఇవాళ ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో బాల్కొండ పోలీసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇటు అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అమ్జద్ అనే అతనితో పాటు నయీం, అదనాన్, మనోజ్, గోవింద్ మరియు ఒక జూనియర్ అంటే బాల నేరస్తుడు కూడా ఉండడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర 1.2 kgs ఆఫ్ గాంజా అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఈ అమ్జద్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా పలు గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇంతకుముందు కూడా అతను వేల్పూరు, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది. అతను వచ్చి ఒక 6 నెలల క్రితం నుంచి తన తమ్ముడు వాహిద్ సుల్తాన్, మరి ఆర్మూర్ చెందిన మోసిన్, సోఫియాన్, ఈ జూనైల్, నయీం, తర్వాత బాల్కొండ నుంచి కొంతమంది మనోజ్, గోవిందులు, ఇట్లాగా ఒక్కొక్క ఏరియాలో కొంతమంది ఏజెంట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను చేసేది ఏంటి అంటే ఇక్కడి నుంచి నాందేడ్లో వెళ్ళి కిన్వట్లో మున్ని అనే వ్యక్తి దగ్గర గాంజా కొన్ని ఇక్కడికి వచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు 5 గ్రాముల ప్యాకెట్ల కింద విభజించి ఈ ఏజెంట్ల ద్వారా జనాలకి 400 రూపాయలకి, 500 రూపాయలకి 500 గ్రాముల ప్యాకెట్లు అమ్మడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా అమ్మినందుకు ఏజెంట్లకు కూడా 100 రూపాయలు లాభం అన్నట్టు ఈ ఏజెంట్ల ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మన యువతని టార్గెట్ చేస్తూ ఈ బానిసలు అయ్యేటట్టు ఇతను ప్లాన్ వేశాడు. దాంట్లో వీళ్ళు ఏజెంట్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి మహారాష్ట్ర నుంచి, నాందేడ్ నుంచి రావడం, కిన్వట్ నుంచి రావడంతో పాటు ఇక్కడ కూడా పట్టుకోకుండా ఉండడానికి బాలల్ని చిన్నపిల్లల్ని వాడడం, మైనర్స్ని వాడడం కూడా జరిగింది. సో సరే మైనర్ని కూడా తీసుకెళ్ళి మేము జూనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెడతాం. అట్లానే పిల్లల్ని వాడినందుకు కూడా జూనైల్ జస్టిస్ యాక్ట్ మీద కూడా ఇతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కానీ ఎక్కడైనా తిరుగుతుంటే కూడా అనవసరంగా తిరుగుతున్నా కానీ లేదంటే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ స్తోమత మించి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మనం అనుమానపడాల్సినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్స్ కానివ్వండి, ఇతరత్ర నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఏవైనా అమ్ముతున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదంటే అనుమానం ఉన్నా మా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక మహమ్మారి, మొత్తం మన యువతని, మన దేశాన్ని నాశనం చేస్తూ ఉంది. దాని గురించి తెలంగాణ పోలీస్, టీనా ఈగల్ అని, తర్వాత లోకల్ పోలీసులు, సిసిఎస్, తర్వాత ఎక్సైజ్ పోలీసులు అందరూ దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఇటువంటి వారిని పట్టించి ఇవ్వడం వల్ల మీరు గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లానే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, క్రిమినల్ యాక్టివిటీని తగ్గించడంలో మీరు హెల్ప్ చేసి సేఫర్ నిజామాబాద్, సేఫర్ తెలంగాణ గురించి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంత మొత్తం ఆపరేషన్ని ఇన్స్పెక్టర్ సిఐ ఆర్మూర్ రూరల్ జాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్ఐ బాలకొండ శైలేందర్, దాంతోపాటు అతని టీం శంకర్ పీసీ బాల్కొండ నుంచి, తర్వాత భరత్ గౌడ్ పట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం, తర్వాత ఈ గ్యాంగులు పారిపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే ఇంకా ఇటువంటి మళ్ళీ మీడియా ద్వారా ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ చిన్న మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏబి శ్రీనివాస్ చిన్న మాట్లాడుతూ ఆర్మూరు మున్సిపల్ ఏర్పడినప్పటి నుండి క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చిన ఆర్మూరు ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మాపై నమ్మకం ఉంచి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించినందుకు ప్రజలకు నీతివంతమైన అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిల రాజకీయ చతురతతో నిజామాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం అయ్యాయని, మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని, అది ఒక్క
కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దానికి నిజామాబాద్ జిల్లాలో ముద్రజ్ పద్మశాలి మునురు కాపు రెడ్డి ముస్లిం ఎస్సీ వర్గాలకు చైర్మన్ వైస్ చైర్మన్లుగా నియామకం నిదర్శనం అన్నారు. ఆర్మూర్ ప్రజల ఆశయాలు మా సోదరి లారీ వెంకరెడ్డిలు అందుకుంటున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన కాంగ్రెస్ రేబర్స్ ఇంటి దొంగలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు సోను, ఆసిఫ్, సల్మాన్, సీనియర్ నాయకులు చక్రు, ఫయీం, ప్రమోద్, పాషా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తారని నమ్మకంతో మా కౌన్సిలర్లందరినీ గెలిపించారు. అందుకనే మీరు అనుకున్న విధంగానే మా చెల్లెలు లారీ గారు, అన్న వెంకటరెడ్డి అన్న, మిగతా కౌన్సిలర్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులందరి మీద పెద్ద బరువు బాధ్యతలు మోపారు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం, ప్రభుత్వ ఆధ్వర్యంలో మా మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి చాకచక్యంతో నిజామాబాద్ జిల్లానే క్లీన్ స్వీప్ చేసడం అంటే వాళ్లకు, వాళ్ళ చతురతకు, వాళ్ళ నాయకత్వ లక్షణాలకి ఒక నిదర్శనం. బోధన్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, ఆర్మూర్ తీసుకోండి, భీమ్గల్ తీసుకోండి, అన్నిట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిందంటే మా రేవంత్ రెడ్డి గారి పాలన, మా మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ చతురతతోనే మేము ఇవన్నీ గెలవగలిగాం. మీరు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా మున్సిపాలిటీలో మీ సమస్యను చెప్పకపోవచ్చు. మీ సమస్యను ఆ సంబంధించిన మా కౌన్సిలర్కు తెలియజేసి వాళ్ళ ద్వారా మీ సమస్యను పరిష్కరింపజేస్తారు. మా కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని మరోసారి నిరూపింపబడ్డది. ఒక పద్మశాలి బిడ్డను తీసుకొచ్చి మేము చైర్మన్ చేయడము, మళ్ళీ ఒక గురడికాపు కమ్యూనిటీ నుంచి ఒక వైస్ చైర్మన్ చేయడము, అంటే సామాజిక సమతుల్యతను పాటించే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 26వ తారీఖున వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారంట. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మా మిత్రుడు వినయ్ రెడ్డి అందరూ వస్తారు. ఆ రోజు అందరి సమక్షంలో వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. మీ ప్రజాసేవలో అంకితమై ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇంటి దొంగల గుట్టు రట్టు చేసి వాళ్ళని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాం. మేడం బాధ్యతనే, చైర్పర్సన్ బాధ్యతనే రోజు ఆఫీస్ వచ్చి కూర్చుండడు. ఆమెకు గురుతరమైన బాధ్యత ఇచ్చిండ్రు ప్రజలు, భగవంతుడు అంత అవకాశం కల్పించిండు. మేడం తప్పకుండా వస్తుంది ఆఫీస్కు రోజు. షీజ్ మంచి గ్రాడ్యుయేట్, ఆమె మంచి విద్యావంతురాలు. ఈ నెల 26న ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పదవీ బాధ్యతలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఆర్మూరు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మాకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ కి, సుదర్శన్ రెడ్డికి, ఏబీ శ్రీనివాస్ చిన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని, ఈ నెల 26న పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నామని పట్టణ ప్రజలందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు హాజరవుతున్నారని ఆమె తెలిపారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదములు. మాకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, చిన్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఈ నెల 26వ తేదీన మేము ఛార్జ్ తీసుకుంటున్నాం. కావున పట్టణ ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనవి. జై కాంగ్రెస్. బీమెట్ రాష్ట్ర స్థాయి పరీక్షలో నలంద పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ అభ్యాస్ ఐఐటి అండ్ ఒలింపియాడ్ అకాడమీ హైదరాబాద్ వారు ఈ నెలలో రాష్ట్ర స్థాయిలో బీమ్యాట్ పోస్ట్ మెడికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ నెల 8వ తేదీన నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి టెస్టులో నలంద విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను నలంద యాజమాన్యం అభినందించారు. అదేవిధంగా ఐఐటి ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు స్వరూప, శారద, నిఖిల, స్వప్న, ప్రియాంక, రాజశేఖర్, షాకీర్లను అభినందించారు. ఆర్మూర్ ప్రాంతంలో ఐఐటి మరియు ఒలింపియాడ్ తరగతులను నిర్వహిస్తున్న ఏకైక విద్యా సంస్థ నలంద హై స్కూల్ అని గర్వంగా చెప్పారు. ఇప్పటి వరకు విద్యార్థులకు చాలా కాంపిటేటివ్ పరీక్ష నిర్వహించామని, ఈ నెలలో కేసెట్ లెవెల్ 2 రాష్ట్ర స్థాయి పరీక్ష EABS హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్మూరు పట్టణంలో సహస్రార్జున ఆత్మీయ మిత్ర మండలి ఆధ్వర్యంలో
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన క్షత్రియులను ఘనంగా సన్మానించారు. క్షత్రియ కౌన్సిలర్లైన దోండి ఈశ్వర్, డార్లింగ్ రమేష్, కాందే ప్రశాంత్లను శాలువా మెమంటోలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మరో కౌన్సిలర్ పాన్ శ్రీను అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామని లయన్ నివేదం గుజరాతీ ఎంజీఎఫ్ తెలిపారు. అనంతరం గెలుపొందిన కౌన్సిలర్లు మాట్లాడుతూ వారి వార్డులో అన్ని రకాల అభివృద్ధికి కృషి చేస్తామని, వార్డులను అత్యంత సుందరీకరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహస్రార్జున్ ఆత్మీయ మిత్ర మండలి సభ్యులు విద్య ప్రవీణ్, సాత్పూర్ శ్రీనివాస్, డీజే దయానంద్, జస్సు ఆనంద్, బొచ్కర్ వేణు, వండర్ రాజేష్, సంతని విజయ్, కాందేజ్ ప్రవీణ్, గంగా కిషన్, అల్జాపూర్ రాజేష్, అంతాజీ ఆనంద్, అల్జాపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మరియు పెరిగి మా యొక్క మిత్రమండలి మరియు మా యొక్క సోదరులు నాకు ఈరోజు మా యొక్క మిత్రమండలిలో పిలిచి సన్మానం చేసిన దానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా మిత్రులు మరియు మా అన్నగారు అందరూ నాకు చాలా సహకారంతో నేను ఈరోజు కౌన్సిలర్గా 16వ వార్డు ఎన్నుకోబడింది. కాబట్టి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. 30వ వార్డు ప్రజలకు, నన్ను గెలిపించిన 30వ వార్డు ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన మా క్షత్రియ బంధువులందరికీ, అన్నలకి, అలాగే మనందరికీ పెద్దలకి, వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గెలుపుతో సాధ్యం కానిది వారి అండతో సాధ్యమైనది, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్షత్రియ మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏదైతే మా క్షత్రియులము నలుగురం గెలవడం జరిగింది. ఆర్మూర్లో ఆత్మీయ సమ్మేళనం నలుగురు గెలవడం జరిగింది. అందులో మా ముగ్గురిని ఈరోజు సన్మానించడం జరిగింది. ఈ మిత్ర మండలి సహస్రార్జున ఆత్మీయ మిత్ర మండలి వారికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే మేము వార్డులలో కష్టపడి గెలవడానికి కృషి చేసినటువంటి మా పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై సహస్రార్జున్, జై భారత్. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సహస్రార్జున్ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఇటీవలే మున్సిపల్ ఎలక్షన్లో గెలిచినటువంటి మా క్షత్రియ ముద్దుబిడ్డనైనటువంటి దోండి ఈశ్వర్ గారికి, అలాగే డార్లింగ్ రమేష్ గారికి, అలాగే కాందేజ్ ప్రశాంత్ గారికి మేము ఈరోజు వారికి మా గ్రూప్ తరఫున ఆత్మీయతతో వారికి స్వాగతం పలికేసి మరి వారికి నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే మన క్షత్రియ సమాజ్ యొక్క ముద్దు బిడ్డలు ప్రతి రంగంలో కూడా ముందు ఉండాలని చెప్పేసి కూడా వారికి ప్రోత్సహిస్తూ మరి పోయినటువంటి ఎలక్షన్ లో కూడా అందరం కూడా యావత్తు సమాజ్ తరఫున ఎవరైతే క్షత్రియ బంధువులు ఈ యొక్క పోటీలో ఉన్నారో అందరూ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల అందరూ కూడా గెలుపొందడం జరిగింది. మరి రానున్న భవిష్యత్తులో కూడా మరిన్ని ఇంకా గొప్ప పదవులు ఆశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ మరియు వారికి పనిచేసేటువంటి ధైర్యము, శక్తి దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ మరి వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ శుభాకాంక్షలు. జై సహస్రార్జున్.